Jesus' name. క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన గతించిన కాలమంతయు ప్రభు మనలందరినీ కాచి కాపాడి మరొక పర్యాయము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ విధంగా మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి, అలాగే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడడానికి, ఆయన సముఖములో నిలబడి ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈ రాకడ సిద్ధపాటు కూడికలు, దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాల్సినటువంటి సమయం, రాకడ కొరకు ఆయుత్తపరచబడినటువంటి సమయం. ఇంకా మనము సజీవంగా ఉన్నామంటే దేవుడు మన పట్ల తన ఉద్దేశాన్ని, తన యొక్క తలంపును కలిగి ఉన్నాడు. ఈ రాకడ సిద్ధపాటు కూడికలలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాకడ సిద్ధపాటు కూడిక అనగానే ఈ కూడికలో కూర్చున్న వారందరూ ఎక్కడ కూర్చున్నట్టు తెలుసా? విడిది గదిలో కూర్చున్నట్టు లెక్క. విడిది గదిలో కూర్చున్నట్టు లెక్క. ఎందుకు విడిది గదిలో కూర్చున్నట్టు అంటే, విడిది గదిలోనికి వచ్చినటువంటి పెండ్లి కుమార్తె పెండ్లి వివాహ సమయం కొరకు ఏం చేస్తుంటుంది? ఎదురు చూస్తూ ఉంటుంది. మనం కూడా దేవుని యొక్క వాక్యులు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అన్నాడు. సంఘాన్ని దేవుడు దేవుని యొక్క వాక్యులు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘాన్ని క్రీస్తుకు ప్రధానం చేశాడట. అనగా సంఘము క్రీస్తుకు ప్రధానం చేయబడింది. అనగా సంఘము వధువు సంఘము వరుడిగా క్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కొనడానికి సంఘము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అది ఒక చక్కటి పాట ఉంటుంది కదా, ఓ సంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి బూరా మ్రోగగనే కన్నులే పాపాటున మారుదువా. వడిగా మేఘ సీనుడవై నడియాకాశం పోగలవా. కడపటి బూరా మ్రోగగనే కన్నులే పాపాటున మారుదువా. వడిగా మేఘ సీనుడవై నడియాకాశం పోగలవా. గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా, క్రీస్తురాజు సంగమా రారాజుని దొర్కొన గలవా. నీవు రారాజుని దొర్కొన, మరోసారి రారాజుని దొర్కొన గలవా. నీవు రారాజుని దొర్కొన గలవా. గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా, క్రీస్తురాజు సంగమా. గొర్రె పిల్ల క్రీస్తురాజు సంగమా, గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా. రారాజుని దొర్కొన గలవా.
నీవు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముగా ఉన్నటువంటి మనము క్రీస్తుని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. అసలు ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మనము క్రీస్తును ఎదుర్కొనగలిగినటువంటి గుణ లక్షణాలు మనలో ఉన్నాయా? రాకడ సిద్ధపాటు కూడికలు అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు ఫేస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని ఎదుర్కొనడానికి, క్రీస్తు ప్రభువును ఎదుర్కొనడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం, మనల్ని మనం ఆయత్తపరచుకోవడం. ఈరోజు దేవుని యొక్క సంఘముగా ఆయత్తపరచబడుతున్నటువంటి మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఎలాంటి ఆలోచనలు ఉండాలో, ఎలాంటి జీవన విధానం ఉండాలో దేవుని యొక్క వాక్యంలో ఉన్న కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసము పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యము వెళ్తాడనే గ్యారంటీ లేదు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎవర్ వన్ టు హావ్ బై బాప్టిజం. బాప్తిసం పొందిన వారందరికీ గ్యారంటీ లేదు నువ్వు పరలోకం వెళ్తావని. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము సముద్రం వైబడినటువంటి వలను పోలి ఉన్నదని. వలను వేసిన తర్వాత వలలో చేపలు పడ్డాయి. చేపలు తీసిన తర్వాత చేపలలో ఆయన అన్నింటిని బుట్టలో వేసుకోలేదు. ఎన్నింటిని వేసుకున్నాడు? వేటిని వేసుకున్నాడు బుట్టలో? ఆయన పడిన వలలో పడిన వాటిని ఆయనకు నచ్చిన చేపలను బుట్టలో వేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? ఆయనకు నచ్చిన చేపలను ఏం చేసుకున్నాడు? బుట్టలో వేసుకున్నాడు. బుట్టలో పడ్డం అంటే పరలోకంలో పడ్డాం. నువ్వు దేవుని వలలో పడ్డం అంటే సంఘంలో పడ్డాం. వలలో పడినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావనే గ్యారంటీ లేదు. చాలామంది సంఘాలు చెప్తూ ఉంటారు, ఇదిగో మేము పలానా పేరెట్టుకుందాం, ఈ పేరెట్టుకున్న వాళ్ళే పరలోకం వెళ్తాడు అని. లేకపోతే ఇదిగో నేను ఒకసారి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక సంఘాన్ని దర్శించడానికి వెళ్ళాను. ఒక పెద్ద సంఘం, స్వస్థ కూటలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరుగుతుంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాం. సరదాగా మా ఫ్రెండ్స్ని కూడా ప్రార్థన నడిపిందామని ఆలోచన తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్తే ఆ పాస్టర్ గారు చక్కగా వర్తమానం చెప్తూ ఉన్నాడు. రాకడ వర్తమానం చెప్తున్నప్పుడు ఆయన మాట చెప్తున్నాడు. ఏంటంటే ఇదిగో రాకడనే రైలు బండి వస్తుంది. ఈ రాకడనే రైలు బండి వస్తుంది కనుక రైలు బండికి మనం సిద్ధపడాలి. రాకడైన రైలు బండి వస్తుంది, మనం సిద్ధపడాలని చెప్తున్నాడు అన్నమాట. ఆయన దగ్గర చిన్న సిస్టమ్ పెట్టుకున్నాడు. వచ్చిందంట రైలు బండి. అది వచ్చి కరెక్ట్గా ఇలా బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గొడవ నాకు ఎందుకులే కానీ మన గురువు ఆయన చెప్పింది అంటే అని చెప్తారు, మళ్ళీ బాధపడతారు కదా. నాకు పలానా బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. ఉదాహరణ చెబుతున్నాను. చుక్ అని వచ్చాంట బెల్లకూరులో ఆగిందట. బెల్లకూరులో మా చర్చ్ ఉందన్నమాట. చుక్ అని వచ్చి బెల్లకూరులో ఆగాను. బెల్లకూరులో ఉన్న వాళ్ళు అందరినీ ఎక్కించుకుందట. బెల్లకూరులో ఉన్న యేసుక్రీస్తు ప్రార్థన మధ్యలో మా సంఘస్థులు అందరినీ ఎక్కించుకుందంట. రైట్. మళ్ళీ అక్కడ చుక్ బయలుదేరేసింది. మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ మాకు ఈతకోటలో బ్రాంచ్ ఉందన్నమాట. ఈతకోట చుక్ అక్కడ ఆగిందట. మళ్ళీ అక్కడ ఆగింది. మాకు ఎక్కడ బ్రాంచ్లో ఉన్నా ఎక్కడ ఆగి అక్కడ ఎక్కించుకుని వెళ్ళిపోతుందట. మిగతా అందరూ వదిలేసిందట. అసలు రైలు బండి ఒకరి కోసం వస్తుందా, అందరి కోసం వస్తుందా? అందరి కోసం ఎందుకు వచ్చుద్ది? రైలు బండి సిద్ధపడిన వారు మాత్రమే వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళ కోసమే. నేనంటాను సంఘాలు ఎత్తబడవో. ఈరోజు చాలామంది అంటున్నారు మా సంఘం ఎత్తబడుద్ది. ఎవరి సంఘం ఎత్తబడదండి? నా సంఘం ఎత్తబడదో, మీ సంఘం ఎత్తబడదో, ఎవరు సంఘాలు ఎత్తబడవో. సంఘాలు ఎత్తబడవో. సంఘాలలో ఉన్న పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మా అయ్యగారు చాలా పెద్ద ఆయన అనుకున్నంత మాత్రాన్ని కాదు, దైవ సేవకుడు చాలా వర్తమానం చెప్పాడని కాదు. నువ్వు సిద్ధపడి ఉంటేనే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే, నువ్వు సిద్ధపడిన వాడిగా ఉంటేనే నీ సంఘం ఎత్తబడుతుంది. మిగతా వాళ్ళందరూ విడవబడతారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్ర. నువ్వు ఏ సంఘంలో ఉన్నావని కాదు, దేవుని స్వరక్తం ఇచ్చి కడగబడిన వానిగా, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కోరుకున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ నీలో పరిశుద్ధత, ఆయన కోరుకున్నటువంటి లక్షణాలు, ఆయనకు నచ్చినటువంటి లక్షణాలు లేకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అలాగే గొట్టు మీదే వదిలేస్తాడు. చేపలు పట్టుకునేవాడు వలేసిన తర్వాత చేపలు పట్టుకుని వాడికి నచ్చినటువంటి చేపల బొట్టలు వేసుకుంటాడు. మిగిలిపోయిన చేపలను ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చేపలు పట్టుకునేవాడు చేపలు కానీ నచ్చిన చేపలన్నీ బొట్టలు వేసుకుని మిగతా చేపలను ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఎక్కడ వదిలేస్తాడు? గోదలు వదులుతాడా? అసలు ఆడు పట్టించుకోడు. నువ్వు చత్తే సావు, బతికితే బతిగా నన్ను నేల మీద వదిలిచిపోతాడు. ఆ సముద్రం ఒడ్డును వదిలేసిపోతాడు, ఇసుకలో వదిలేసిపోతాడు. అలాగే నిన్ను సిద్ధపడిన వాడిని దేవుడు తీసుకుని పోతాడు. మిగతా వాళ్ళందరినీ
ఇంకొకటే, ఇక తిరిగి నేను సముద్రం నుంచి వచ్చాను కదా సముద్రంలో వదిలేండి అంటే ఆయనకు లేదు. ఇక నేను భూలోకం నుంచి వచ్చాను కదా భూలోకంలో వదిలేండి ఆయనకు లేదు. ఆయన నచ్చితే పరలోకం వెళ్తావు, నచ్చకపోతే నరలోకంలో పోతావు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. తిరిగి మాత్రం భూలోకానికి వచ్చే అవకాశమో లేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే తప్పనిసరిగా మనము ఆయనకు నచ్చిన వారముగా సిద్ధపడిన వారుగా ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. నచ్చిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. ఎవరిని నచ్చుకున్నాడు ఆయన? ఎవరంటే ఆయనకి ఇష్టం? ఎవరిని ఆయన మెచ్చుకుంటాడు? ఎవరంటే ఆయనకి ఇష్టం? ఇది మనకు అర్థం అవ్వాలంటే మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక ప్రత్యేకమైన పుస్తకం ఒకటి ఉంది. ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు పరమగీతాలు. 66 పుస్తకాలకి ఇది ఒక ప్రత్యేకమైన గీతం, ప్రత్యేకమైన పుస్తకం. ఈ పుస్తకంలో దెర్ ఇస్ ఎ లవ్ స్టోరీ. అది ఒక లవ్ స్టోరీ అన్నమాట. ప్రేమ కథ. ఈ ప్రేమ కథకి చాలా విశేషాలు ఉన్నాయి. ఈ పరమగీతాలు రాసిన వాడు సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. మొదటిది సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతాలు. ఈ 3 గీతాలు కూడా లేకపోతే 3 గ్రంథాలని కూడా పరిశుద్ధ పట్టణం లేదా దేవుని యొక్క పరిశుద్ధ మందిరపు పర్ణశాలలోని 3 భాగాలకు సాదృశ్యంగా చెప్తారు. సభా ప్రాంగణాన్నేమో సామెతలకు, పరిశుద్ధ పట్టణానికోమో పరిశుద్ధ ప్రాంగణానికోమో ప్రసంగి, అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతాలని సాదృశ్యంగా చెప్తారు. పరమగీతాలు అనగా అతి పరిశుద్ధ స్థలములో దేవునితో సంబంధాన్ని పెట్టుకోవడానికి సాదృశ్యంగా వాడబడుతున్నటువంటి పుస్తకం పరమగీతాలు. ఈ పరమగీతాల్లో మనం ఎప్పుడు పడితే అప్పుడు చదువుకుంటున్నాయి ఈ పరమగీతాలు. కానీ పరమగీతాల్ని అంత మాటలు చదువుకోవడానికి లేదు యూదులు ఈ పరమగీతాల్ని కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే, కొన్ని ఏజ్ గ్రూపుల వారు మాత్రమే చదువుకోవడానికి అనుమతించేవారు. కానీ ఈ రోజుల్లో ఆ పరమగీతము దేవుడు అందరికీ అందుబాటులో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ప్రధాన యాజకుడు అక్కడే మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. అలాగే పరమగీతలు అందరూ చదవడానికి ఉండేది కాదు. ఈరోజు అందరూ చదువుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడితో అందరూ సమానంగా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఈ పరమగీతాలు స్టోరీ మీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరమగీతాలని మనం చాలా చక్కగా వాడుకుంటాం. నేను ఒకసారి బైబిల్ కాలేజీకి వెళ్ళాను. కేరళలో ఉన్నటువంటి బైబిల్ కాలేజీకి వెళ్తే ఆ బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు పరమగీతాల్లో ఉన్నటువంటి వాక్యాల్ని చాలా బాగా వాడుకుంటున్నారు. వాళ్ళు అంటే లవ్ లెటర్లు రాసుకోవడానికి ఉపయోగిస్తున్నారు వాళ్ళు. నిజం. అందులో ఉన్నటువంటి పదాలని, అందులో ఉన్నటువంటి వచనాలని చాలా చక్కగా వారి ప్రేయస్ని అభివర్ణించడానికి, పొగడానికి వాడుకుంటున్నారు. ఎవరైనా చూసాడు ఇక్కడ ఎరా ఏంట్రా అంటే అయ్యారు మెమరీ వర్స్ అంటే అది మెమరీ వర్స్ అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతాలు అనేటువంటిది ఒక ప్రేమ గీతం. ఈ ప్రేమ గీతం గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. పరమగీతాలను మనం ఎలాగ అర్థం చేసుకుంటే పరమగీతాలు మనకు అర్థమవుతాయి. ఈ విషయాల్ని మీకు చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ రాసింది ఎవరంటే సొలొమోను రాశాడు. ఈ స్టోరీలో హీరోయిన్ ఎవరంటే షూలమ్మతి. ఎవరు? షూలమ్మతి. హీరో ఎవరు? సొలొమోను. రైట్. సొలొమోను హీరో, షూలమ్మతి హీరోయిన్. ఈ స్టోరీ లవ్ స్టోరీ. ఈ స్టోరీ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను తనకి నచ్చి, తను మెచ్చి, తన రాజ్యానికి దక్షిణంగా ఒక 15 మైళ్ళ దూరంలో ఒక ద్రాక్ష తోట కొనుక్కున్నాడు. తనకు చాలా నచ్చిన తోట, తనకు ఇష్టమైనటువంటి తోట. ఆ తోట మీద మనసు పడ్డాడు, ద్రాక్ష తోట కొనుక్కున్నాడు. ఆ ద్రాక్ష తోట కొనుక్కుని ఆ ద్రాక్ష తోటని ఏం చేశాడంటే, ఆ ద్రాక్ష తోటని కొంతమందికి కాపలాకి ఇచ్చాడు. ఒక కుటుంబానికి కాపలాకి ఇచ్చాడు. ఆ కుటుంబంలో 2 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళు ఆ ద్రాక్ష తోటను కాపలా కాస్తూ ఉన్నారు. ఆ ద్రాక్ష తోటను కాపలా కాస్తున్నటువంటి సమయంలో ఈ సొలొమోనుకి ఎందుకో అనిపించింది, అసలు నాకు నచ్చినటువంటి ద్రాక్ష తోట ఎలాగుందో చూద్దాం, ఆ ద్రాక్ష తోటను వాళ్ళు శుభ్రం చేస్తున్నారో లేదో చూద్దాం, ఆ ద్రాక్ష తోట ఎలాగుందో, ఎలా కాస్తుందో చూద్దాం అని చెప్పి ద్రాక్ష తోటను పరీక్షించడానికి వెళ్ళాడు. కానీ పరీక్షించడానికి వెళ్ళినటువంటి సొలొమోను రాజుగా వెళ్ళలేదు, మారు వేషంలో ఒక గొర్రెల కాపరిగా వెళ్ళాడు. ఒక 100 గొర్రెలు తోలుకొని వేషాన్ని మార్చుకుని ఆ ద్రాక్ష తోటపు బయట
గొర్రెలను కాసుకుంటూ తిరుగుతున్నాడట ద్రాక్ష తోట చుట్టూ. ఈలోపు ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఈ కాపు కాచేటువంటి కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నాను కదా, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారన్నాను కదా. ఈ అన్నదమ్ములు ఏం చేశారంటే కుటుంబ పోషణ నిమిత్తమే వాళ్ళు బయటకు పనికి వెళ్ళిపోతూ ఆ ద్రాక్ష తోట పని అంతా కూడా ఆడపిల్లలకు అప్పచెప్పేశారు. ఈ ఆడపిల్లలు ఏం చేస్తూ ఉండేవారంటే ద్రాక్ష తోట అంతా తిరుగుతూ అందులో పడేటువంటి నక్కలను పట్టుకుంటూ, అందులో పడేటువంటి ఎలకలను ఏరు పారేస్తూ, అందులో ఉన్నటువంటి చెడు అంతా తొలివేస్తూ ద్రాక్ష తోటను చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. వీళ్ళు ప్రతిరోజు లేచి ద్రాక్ష తోట అంతా తిరుగుతూ ద్రాక్ష తోటను కాపలాగాస్తూ ఉన్నారు. ఈరోజు ద్రాక్ష తోట ఆవల ఉన్నటువంటి ఈ రాజు లేకపోతే గొర్రెలు కాసుకునే వాడితో వీళ్ళకి సహవాసం ఏర్పడింది. వాళ్ళ ద్రాక్ష తోట అవతల వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, వీళ్ళ ద్రాక్ష తోట లోపడున్నారు. వీళ్ళిద్దరికి సహవాసం ఏర్పడింది. ఈ సహవాసం ఎట్లా దారి తీసిందంటే సొలొమోను ఆ పరమగీతాల్లో రాస్తాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సొలొమోను ఆ స్త్రీలలో ఆ పిల్లలలో ఒక అమ్మాయిని పెద్ద అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంటుంది, అయినా కానీ వినాలి తప్పదు. ఎందులో పడ్డాడు? అందులో ఈ ప్రకటన ఓ మంచి పాట వింటాం, ప్రేమలో పడ్డాను కదా, ప్రేమలో పడ్డాడు. రైట్, ఈయన ప్రేమలో పడ్డాడు. జాగ్రత్తగా విందాం. ప్రేమలో పడి తన యొక్క ప్రేమను ఆ బిడ్డకు ఆ యొక్క షూలమ్మతికి వ్యక్తపరిచాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కొంతకాలం తర్వాత, కొన్ని దినాల తర్వాత తన రాజ్య పనిభారం మీద సొలొమోను తిరిగి తన రాజ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు షూలమ్మతిని పిలిచి అంటున్నాడు, అమ్మా నేను మరలా వస్తాను, నిన్ను మరలా తీసుకుని వెళ్తాను. ఏం చేస్తాడట? నేను ఇప్పుడు వెళ్ళవలసి ఉంది, నేను మరలా వస్తాను, మరలా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను, ధైర్యంగా ఉండు, ఎదురు చూస్తూ ఉండు అన్నాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత షూలమ్మతి ఈ బ్లాక్ బ్యూటీ, షీఈస్ నాట్ అ వైట్, నల్లనిది. అది అంటే కదా, నేను నల్లని దాని చిన్న చూపు అంటే నా కలర్ అనమాట. రైట్ కదా, నల్లని ఆ యొక్క సౌందర్యము కలిగినటువంటి ఆ యొక్క షూలమ్మతి తన ప్రియుని కొరకు కలలు గంటూ ఎదురు చూస్తూ ఉంది. దెర్ ఇస్ ద 2 స్టోరీస్ బైబిల్ గ్రంథంలో. ఆ యొక్క పరమగీతాల్లో 2 కళలు రాయబడ్డాయి, 2 డ్యూయెట్లు ఉన్నాయి. ఆ డ్యూయెట్లో సాంగులు కూడా వేసుకుంది. 2 కళలు కన్నది. ఈలోపు సొలొమోను దగ్గర నుంచి ఆ యొక్క గ్రామానికి కబురు వచ్చింది. ఏమన్నా తెలుసా? ఇదిగో మహారాజు సొలొమోను మీ గ్రామాన్ని చూడాలనుకుంటున్నాడు, తనకిష్టమై కొనుక్కున్నటువంటి తన యొక్క ద్రాక్ష తోటను చూడడానికి వస్తున్నాడు అని. అందరూ చాలా సంతోషపడుతున్నారు, కానీ షూలమ్మతికి సంతోషము లేదు. ఎందుకని? రాజు వస్తే ఏంటి మాకేంటి, నాకెవడు కావాలి? నన్ను ప్రేమించిన వాడు కావాలా, నేను ఎదురు చూస్తున్నటువంటి నా కలల రాజు నాకు కావాలా అని ఎదురు చూస్తూ ఉంది. రాజు వచ్చిన నాకు అనవసరం అని చెప్పేసి చాలా నీరసంగా ఉంది. ఈ లోపల సొలొమోను 60 మంది కన్యకలను 80 మంది రాజపుత్రులను వేసుకుని రాజపరివారాలను వేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత షూలమ్మతి దగ్గరికి డైరెక్ట్గా షూలమ్మతి దగ్గరికి వెళ్ళాడు. షూలమ్మతి దగ్గరికి వెళ్తే నువ్వెవడ పోవతలకు అంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అస్సలు నోరు మీ ఒక్క మాట మాట్లాడినప్పుడు ఆల్రెడీ నా మనసును ఎవనుకో ఇచ్చేసాను, నా ప్రియుడు ఒకడు ఉన్నాడు అని చెప్పింది. అలా కదమ్మా, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు రాజు అయితే ఏంటి, రారాజు అయితే నాకు అనవసరం, నా ప్రియుడు ఒకడు ఉన్నాడు అంది. అప్పుడు ఇక ఆమె ప్రేమను మెచ్చినటువంటి సొలొమోను తన యొక్క ప్రేమకు గుర్తును వ్యక్తపరిచాడు, తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ రోజు గొర్రెల కాపరిగా వచ్చిన వాడిని నేనే, ఆ రాజును నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎగురు గొంతులేసింది. రాజు తనతో పాటు రథం ఎక్కించుకుని రాజ్యానికి తోడుకుని వెళ్ళాడు. ఇది స్టోరీ. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీని మనసులో పెట్టుకుని పరమగీతాలు చదివితే మీకు చాలా బాగా అర్థమవుద్ది. ఏమర్థమవుద్దంటే అసలు రారాజుగా రాబోతున్న యేసును ఎలాగూ ఎదుర్కోవాలో,
రారాజుగా రాబోతున్న క్రీస్తును ఒకరోజు ఆయన గొర్రెగా లేకపోతే గొర్రె పిల్లగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నేను మరలా రాబోతున్నాను. నేను మరలా వచ్చేసరికి నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలట? సిద్ధపడి ఉండాలా. ఈరోజు దేవుని సంఘముగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘమా, నువ్వు షూలమ్మతి వలె ఉన్నావా? నువ్వు షూలమ్మతి వలె నీ రాజు అయిన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నావా? షూలమ్మతిలో ఆమె నల్లదైనప్పటికీ కూడా, నల్లగా ఉన్నప్పటికీ కూడా ఆమెలో తన యొక్క ప్రియునికి నచ్చిన లక్షణాలు ఏంటో ఈరోజు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చినటువంటి లక్షణాలు, లేకపోతే సొలొమోనుకు షూలమ్మతిలో నచ్చినటువంటి లక్షణాలు. ఇక్కడ సొలొమోనును క్రీస్తుకు సాదృశ్యంగా తీసుకుంటే షూలమ్మతిని సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. ఇదే పరమగీతాల్లో ఉన్నటువంటి సత్యము. సొలొమోను క్రీస్తుకు సాదృశ్యము, షూలమ్మతి సంఘానికి సాదృశ్యము. నల్లగా ఉన్నప్పటికీ సొలొమోను తనను ప్రేమించాడు, తన కొరకు తన ఆశను పెట్టుకున్నాడు. తన రాజ్యాన్ని విడిచిపెట్టి తన రాజ్యాన్ని విడిచిపెట్టి షూలమ్మతి కొరకు తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఆమె సిద్ధపడి ఉంది, తనతో పాటు రాజ్యానికి వెళ్ళింది. ఈరోజు ఆమె వలె నువ్వు సిద్ధపడితే, ఆమె వలె నీవు సిద్ధపడగలిగితే, ఆమె వలె షూలమ్మతి వలె నీలో సంఘముగా ఉన్న మనలో ఆమె కలిగి ఉన్న లక్షణాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా రారాజుగా రాబోతున్న క్రీస్తుతో పాటు మనం పరలోకపు 7 ఏండ్ల విందులో ఉంటాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న పరమగీతాల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. రాజకుమార పుత్రిగా నీ పాదరక్షములతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావో. రైట్, ఈ మాట నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాట ఒక్కటి చెబుతాను. ఈరోజు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి నీవు, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి నీవు, ప్రియుని యొక్క రాక కొరకు సిద్ధపడుతున్నారు నీవు. ఆయన కోరుకునే లక్షణాలు ఇందులో చాలా స్పష్టంగా ఉన్నాయి. సంఘం నుంచి ప్రభు ఏదైతే కోరుకుంటున్నాడో, సంఘం నుంచి ఆయన ఏదైతే ఆశపడుతున్నాడో అవన్నీ ఇందులో రాశాడు. అసలు ఇందులో రాసింది ఏది తప్పు కాదు. పరమగీతాలు చదవడానికి మనం చాలా అభ్యంతరపడతాం, పరమగీతాలు నేర్చుకోవడానికి అభ్యంతరపడతాం. కానీ ఇందులో ఉన్నటువంటి తారంలో ఉన్నటువంటి ఆ తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావో. రాజకుమార పుత్రిక గురించి ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, రాజకుమార పుత్రిక ఎవరు అంటే సంఘమే. రాజు ఎవరంటే పరమ తండ్రి అయినటువంటి దేవుడు రాజుగా ఉన్నాడు. కీర్తన గ్రంథుడు అంటాడు, 20 గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో అన్నాడు, యెహోవాయే రాజు అన్నాడు. కీర్తన గ్రంథం 47 అధ్యాయంలో ఆయనే మహారాజు అయి ఉన్నాడు, సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని. దేవుడు సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. ఆయన ప్రియ కుమారుడిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన కుమారుడిగా ఉన్నాడు. ప్రియమైన కుమారుడు అని తండ్రి అయిన దేవుడు సంబోధించాడు. ఆయన కుమారుడు యొక్క రక్తములో కడగబడినటువంటి సంఘమే ఆయన యొక్క పుత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో రాయబడినవన్నీ కూడా అలంకారప్రాయంగా రాయబడ్డాయి. ఇక్కడ అంటున్నాడు, ఇగో రాజకుమార పుత్రిక నీలో అందము నాకు నచ్చింది. నీ అందములో నాకు నచ్చిన మొదటి భాగం ఏంటంటే నీ పాదరక్షలతో నువ్వు చాలా అందంగా నడుచుచున్నావు. ఒక ప్రియుడు ఒక ప్రేయసిని పొగడడానికి వాడుతున్నటువంటి పదము, అయ్యా అమ్మా నీ పాదరక్షలతో నువ్వు చాలా అందంగా నడుచుచున్న. విడిది గదిలో ఉన్నటువంటి పెండ్లు కుమార్తెకు పెండ్లు కుమారుడు ఏం పంపిస్తున్నాడు? బట్టలు పంపిస్తాడు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు బట్టలు ఇస్తారా లేదా? ప్రదానం చేపిస్తాం కదా. ప్రదానం చేయడం అంటే ఏంటి కారణం?
ఇప్పుడు ప్రదానం చేసేటప్పుడు చాలా పనులు చేస్తూ ఉంటాం మనం. పసుపు తాడు వేస్తూ ఉంటాం, ఇంకో తాడు వేస్తుంటాం. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో కూడా పసుపు తాడు వేస్తున్నారు అనుకోండి. అసలు పసుపు తాడు ఎందుకు వేయాలి? పసుపు తాడు ఎందుకు వేయాలంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు, ప్రధానానికి వెళ్ళినప్పుడు అసలు పసుపు తాడు కాన్సెప్ట్ కాదు. కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ఒక ఆభరణం తగిలించాలి. అంటే రేపు పెళ్ళికి వస్తాం కదమ్మా, ఈ ఆభరణం పెట్టుకుంటారా అని చెప్పడం. అప్పుడు పూర్వకాలంలో మన బాటోళ్ళకి అందరికి ఏం లేవంటే బంగారాలు లేవు, ఆభరణాలు లేవు. ఆభరణాలు లేకపోతే ఏం చేశారంటే పసుపు తాడు తగలేసాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే డబ్బులున్నా, బంగారం ఉన్నా, ఆభరణాలు ఉన్నా, అన్నీ ఉన్నాయి, కానీ ఇంతలో పసుపుతోనే వేతనం. ఆ పసుపు తాడుతోనే వెళ్ళాలి, తీసేయకూడదు. మళ్ళీ ఇదో పెద్ద తంటు కదా. పెళ్ళిళ్ళలో చాలా విషయాలు ఎందుకు చేస్తామో తెలీదు, ఎలా చేస్తామో తెలీదు, అసలు కారణాలు ఏంటో తెలీదు. పెళ్ళి కొట్టాడతాం, ఎందుకు ఆడతామో తెలిసాయి గారు, ఎందుకు ఆడతామో తెలీదు. ఒకసారి నేను పెళ్ళికి వెళ్ళి కూర్చున్నాను. మేము పెళ్ళికి వెళ్తాం కదా, పెళ్ళి కొడుకు దగ్గర కూర్చున్నాను. పెళ్ళి కొడుకు అప్పటికే స్నానం చేసి వచ్చాడు, శుభ్రంగా రెడీ అవుతున్నాడు. నేను కూర్చున్నాను. ఒక చెల్లి ఏంటది కాటికి పొరనట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అన్నయ్య అంది. అక్కడ అన్నాను. అన్నా అన్నయ్య ఏమీ లేదు, మామూలుగా బయలుదేరలేదు, అడిగితే వచ్చారు అంతే. అర్థమైపోయింది, పాస్టర్ గారు ఉన్నాడు కదా. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరిని పంపించింది, హైదరాబాద్ అమ్మాయి. మరి నేను ఎవరినో తెలియదు కదా. ఈ హైదరాబాద్ అమ్మాయి మళ్ళీ ఏమట్టుకుని వచ్చింది, కాటికి బరినట్టుకుని వచ్చింది. ఈ కాటికి బరినట్టుకుని వచ్చి అన్నయ్య పెళ్ళి కొట్టాడుతానంది. అలాగన్నాను. ఎవరండి మీరు అంది. నేను పాస్టర్ గారు లేమ్మా, నా పేరు నాయనబాబు అంటారు అన్నాను. అయ్యగారు వందనండి అన్నాను. వందనాలే, ఏం చేస్తున్నావు అన్నాను. అయ్యగారు పెళ్ళి కొట్టెట్టాలన్నాను. సర్లే పెడిదిగానే ఏ పక్కన నెట్టాలో తెలుసా అన్నాను. నేను పెళ్ళి కొట్టి ఏ పక్కన నెట్టాలో తెలుసా అన్నాను. ఎక్కడ దగ్గర పెట్టేదానండి అంది. ఎక్కడ దగ్గర పెట్టేయడం ఏంటి, అసలు దానికి ఒక లెక్క, ఒక పత్రం ఉంటుంది కదా. ఎక్కడ దగ్గర పెట్టేయడం ఏంటి, ఎక్కడ పెట్టాలో చెప్పు నాకు అన్నాను. నేను కుడి పక్కన ఎట్టాలా, ఎడం పక్కన ఎట్టాలా, బొట్టు పైన ఎట్టాలా, బొక్క మీద ఎట్టాలా, కుడి పక్కన ఎడితే బొక్క మీద ఎట్టాలా, లేకపోతే కొంచెం పైకి ఎట్టాలా, సెంటర్లో పెట్టాలా, కిందకి ఎట్టాలా, కరెక్ట్గా చెప్పు నాకు. అప్పుడు పెడిదిగాను అన్నాను. అవే నాకు తెలియదు అన్నాను. ఫోన్లో ఎక్కడ ఎట్టాలో తెలియదు. అది ఎందుకు ఎట్టాలో తెలుసా, హలో అసలు నీకు ఎందుకు ఎట్టాలో తెలుసా అన్నాను. అయ్యగారు తెలియదాను. మరి ఎందుకు ఎడతాం, అది ఎందుకు ఎట్టాలో తెలిసినోడు తీసుకురా వెళ్ళాను. అయ్యగారు అంతే. అయ్యగారు లేదు ఎవడో తెలుసా అని తీసుకురా, పెళ్ళి బొట్టు ఎందుకు ఎట్టాలో తెలిసినోడు తీసుకురా అన్నాను. వెళ్ళిపోయింది, దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయింది. కానీ మా మాట ఎక్కడ వింటారా, కాసేపే మీ లోపు అవరే నువ్వు బయలుదేరి పైకి వెళ్ళి ప్రార్థన చేస్తాను స్టార్ట్ చేస్తానంటే వీడు స్టార్ట్ చేసి పైకి వచ్చేటప్పుడు బొట్టేసుట్టే ఉంది. ఊరుకోరుగా, ఎందుకు చేస్తారో తెలీదు. ఇప్పుడు పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెకు ఆభరణాలు పంపిస్తాడు. ఆ ఆభరణాల్లో ప్రధానానికి వెళ్ళినప్పుడు చెప్పులు కూడా ఉంటాయి. పెళ్లి చెప్పులు అంటారు. వాటిని ఏమంటారు?